ఈ ఉదయకాలం నా ప్రభు పెరట అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మన జీవితాలకు కావలసిన ఆశీర్వాదాన్ని పొందుదాం. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నేను మీ వైపు తిరుగుదును అని దేవుడు మాట ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు దేవుని వైపు ఒక అడుగు వేస్తే ఆయన వారిని క్షమించి ఆశీర్వదించటానికి, తన సన్నిధిని అనుగ్రహించటానికి 10 అడుగులు ముందుకు వేస్తాడండి. దేవుని ప్రేమ ప్రజల పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడు తెలిసిన యేసయ్య మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని చేర్చుకునే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ చేయి విడిచినను యేసయ్య చేయి విడువని దేవుడు. యేసయ్య వైపు నువ్వు తిరిగావంటే ఆయన నీ దగ్గరికి 10 అడుగులు ముందుకు వేస్తాడు. సహోదరి, నువ్వు 1 అడుగు వేసావంటే యేసయ్య నీ వైపు 10 అడుగులు ముందుకు వేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా పాపంలో బ్రతుకుతున్నావా సహోదరి సహోదరుడా? ఈ పాప క్షమాపణ, నేను చేసిన పాపానికి ఎక్కడ క్షమాపణ దొరుకుతుందని వెతుకుతున్నావా సహోదరి సహోదరుడా? యేసయ్య మాత్రమే పాపాలను క్షమించే దేవుడు. యేసయ్య మాత్రమే అది ఉచితమైన క్షమాపణ. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు పరిహారం చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యేసయ్యను నమ్మి, యేసయ్యను విశ్వాసించి, నా పాపములను క్షమించు ప్రభువా అని వేడుకున్నావంటే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను ఆశీర్వదించి చేసే దేవుడు యేసయ్య మాత్రమే. నిన్ను పరిశుద్ధంగా చేసే దేవుడు యేసయ్య మాత్రమే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలమున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమంటే, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆశీర్వాదాలు ఉంటాయి. ఆశీర్వదించే దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఒక తల్లిలాగా తండ్రిలాగా ప్రేమించే దేవుడు, తండ్రిలాగా భుజాలపైన మోసుకునే దేవుడు యేసయ్య మాత్రమే. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్ము, రక్షణ పొందు, మారు మనస్సు పొందు, ఆయన వైపు తిరుగు. హల్లెలూయా. నీకు నిత్య జీవం ఉంది. హల్లెలూయా. నీకు పరలోకమునందు స్థలం ఒకటి సిద్ధపరుస్తాడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మన కొరకు ఈ లోకాన్ని ప్రేమించి, మనల్ని ప్రేమించి ఆయన సిలువను మోసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన పట్ల అపారమైన ప్రేమను చూపించాడు. హల్లెలూయా. మనం చేసే పాపాలకు ఆయన బలి అయినాడు. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకు ఉన్నాడండి. మనల్ని క్షమించే దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు యేసయ్య మాత్రమే. సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్ము, రక్షణ పొందు, మారు మనస్సు పొందు. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు సెలవిచ్చుచున్నాడు. ఈ ఉదయకాలమున మీరు యేసయ్య వైపు తిరగండి, ఆయన మీ వైపుకు తిరుగును. హల్లెలూయా. యేసయ్య నిజమైన దేవుడండి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ ఎన్నడూ మారదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థించుకుందాం. సైన్యములకు అధిపతియగు మా యెహోవా, మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మమ్మల్ని సృష్టించిన దేవుడవయ్యా. అయ్యా, ఇంకా ప్రజలు ఎంతమంది రక్షణ పొందలేదో, మారు మనసు పొందలేదో వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. యేసయ్యా, వాళ్ళందరూ నీ తట్టు తిరగాలి. అప్పుడు మీరు వాళ్ళ తట్టు తిరుగుదు అని చెప్పిన దేవుడు అయ్యా, స్తోత్రం. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.